హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. మిథాలీ రాజ్ ఓ లేడీ మిస్సైల్, ఒక ఆడపులి, ఓ వండర్ఫుల్ విమెన్, మహిళా లోకానికే ఆత్మగౌరవం. ఇలా ఆమె గురించి ఎన్ని ఉపమానాలు, ఎన్ని పొగడ్తలు, ఎన్ని ప్రశంసలు ఇచ్చుకున్నా కూడా తక్కువే. ఎందుకంటే క్రికెట్ కోసం ఆమె పడ్డ కష్టం, ఆమె ఎదుర్కొన్న అనుభవాలు, తను చేసిన త్యాగాలు అలాంటివి. ఈ పురుషాధిక్య సమాజంలో ఒక మహిళ క్రీడా ప్రపంచంలో రాణించాలి, వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ సాధించాలి అంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పురుషులే క్రీడా ప్రపంచంలో చాలా కష్టాలు ఎదుర్కొంటారు. అలాంటిది ఒక మహిళ, అందున మన హైదరాబాద్ అమ్మాయి ఈరోజు వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ సాధించింది అంటే అది మనందరికీ కూడా గర్వకారణం. ప్రపంచంలో ప్రతి ఒక్క మహిళకి కూడా మిథాలీ రాజ్ స్ఫూర్తిదాయకం. మరి మిథాలీ రాజ్ ఎదుర్కొన్న అనుభవాలు, కష్టాలు, సవాళ్లు ఎలాంటివో ఈ మహిళా క్రికెట్కే మహారాణి అయిన మిథాలీ రాజ్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆమె మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. హాయ్ మిథాలీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఎవ్వరు సాధించని రికార్డ్ ఈరోజు మీరు సాధించారు. ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేశారా ఏ రోజైనా క్రికెట్లో ఈ స్థాయికి నేను ఎదుగుతానని? క్రికెట్ జాయిన్ అయినప్పుడు ఓన్లీ ఎయిమ్ వాజ్ టు ప్లే ఫర్ ఇండియా. సో ఇండియా ఆడిన తర్వాత ఎయిమ్ వాజ్ టు కంటిన్యూ టు బీ ఇన్ ద టీమ్. దాని తర్వాత టు బీ కన్సిస్టెంట్ అని. సో కన్సిస్టెన్సీ హెస్ బ్రాట్ మీ సో ఫార్. అంటే 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. మహిళా క్రికెట్కి అప్పట్లో అసలు ఆదరణ లేని రోజులు. ఇంత ఆదరణ పెరుగుతుంది, అది కూడా ఒక మిథాలీ రాజ్ వల్ల ఈరోజు అది జరుగుతుంది అని చెప్పి ఎప్పుడైనా ఊహించారా వరల్డ్ నెంబర్ 1 నేను అవుతాను? ఇవన్నీ ఐ థింక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు థింక్ చేస్తారు, ఆలోచిస్తారు. బట్ క్రికెట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇండియాకి ఫస్ట్ టైం ఆడినప్పుడు ఐ డోంట్ థింక్ ఈ రీజన్స్ ఉంటుంది. బట్ ఎస్, ఇండియాకి ఆడడమే అదొక పెద్ద అచీవ్మెంట్ అండ్ ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇండియన్ కలర్స్ వేసుకుని ఇండియన్ టీమ్కి రిప్రజెంట్ చేయడం, వరల్డ్ కప్లో ఇండియా టీమ్ని లీడ్ చేయడం. సో ఇది ఒక క్రికెటర్కి థింక్ చేస్తారు చాలామందికి, ఓకే ఈ స్టేజ్ రావాలని. బట్ ఇన్ని ఇయర్స్ నేను ఇండియాకి ఆడతాను, ఇన్ని ఇయర్స్ నేను లీడ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఆర్ ఇండియన్ టీమ్ నా లీడర్షిప్ అండర్ 2 సార్లు వరల్డ్ కప్ రన్నర్స్ అప్ వస్తుందని కూడా ఆలోచించలేదు. అండ్ ఆల్సో ఈ ఫేస్ చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఎక్కడ మన ఉమెన్స్ క్రికెట్ టీమ్కి మెన్స్ క్రికెట్ టీమ్తోని పీపుల్ ఆర్ కంపేరింగ్ అండ్ కంబైన్డ్ 11 చేసుకుంటున్నారు, ఆర్ దే ఆర్ సీయింగ్ హౌ ఈచ్ ప్లేయర్ ఈస్ ప్లేయింగ్. సో ఉమెన్స్ క్రికెట్ ఒక బ్రాండ్ అవుతుందని ఎప్పుడు ఆలోచించలేదు. ఓకే, అయితే ఫైనల్కి చేరుకున్న తరువాత ఆటోమేటిక్గా మీ మీద ఒత్తిడి అనేది కొంత పెరుగుతుంది కదా. అక్కడ ఫెయిల్ అవ్వడానికి ఒత్తిడి కూడా ఏదైనా కారణం అనుకోవచ్చా? వెల్, ఎక్స్పెక్టేషన్స్ అని కాదు, బట్ ఫైనల్లో ప్రెషర్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ టీంలో చాలా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ వరల్డ్ కప్ ఫైనల్స్ అండ్ ప్యాక్డ్ స్టేడియం, అదొక ఎక్స్పీరియన్స్ అందరికీ. అండ్ వెన్ ఫుల్ వరల్డ్ చూస్తున్నారు ఫైనల్స్ ఆడడం, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ అగైన్ గ్రౌండ్లో ఉన్న ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోయినాం. దట్స్ వై ఇన్ ద ఎండ్ మేము విన్ కాలేకపోయినాం. బట్ అగైన్ హోల్ టోర్నమెంట్ టీమ్ ఎలా ఆడిందో అది ఒక దాని ఇట్ సెల్ఫ్ ఒక క్రెడిబుల్ థింగ్. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఫైనల్స్ ఆడతామని. సో అలాంటి టైంలో టీమ్ ఫైనల్స్ రీచ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్. 183 మ్యాచ్లు, 6,000కు పైగా పరుగులు, వీటన్నింటికి కూడా మీకు స్ఫూర్తినిచ్చిన అంశాలు మొదటి నుంచి కూడా ఉండే ఉంటాయి కదా. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో మీకు స్ఫూర్తినిచ్చి మీకు ప్రేరణ కలిగించిన అంశాలు ఏంటి ప్రధానంగా? ఐ థింక్ ఫస్ట్ నుంచే మా పేరెంట్స్ నాకు చాలా ఎంకరేజ్ చేశారు, చాలా మోటివేట్ చేశారు. అప్పుడు చాలా కష్టాలు ఉండే, యాజ్ ఫెసిలిటీస్ ఇంత మంచి లేకపోతే. అండ్ ఆల్సో 90sలో చాలామంది ఉమెన్స్ క్రికెట్ని రికగ్నైజ్ లేకుండే, అప్పుడు అవేర్నెస్ లేకుండే. సో అలాంటి టైంలో మా పేరెంట్స్ నన్ను క్రికెట్లో వేసి ఈ స్టేజ్ వరకు ఎవ్రీ లెవెల్లో మోటివేటే చేశారు. అండ్ ఎప్పుడు తేడా చూడలేదు, నాకు మా అన్నకి తేడా చూడలేదు. దేవ్ ఆల్వేస్ గివెన్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీస్. అండ్ ఈ లాంగ్ కెరియర్లో నాకు చాలామంది కోచెస్ కూడా హెల్ప్ చేశారు. ఎవ్రీ స్టేజ్లో డిఫరెంట్ కోచెస్ నేను వాళ్ళ అండర్ ట్రైనింగ్ చేశాను. అండ్ వాళ్ళకి కూడా ఒక ఎయిమ్ ఉండేకి నేను హైయెస్ట్ రన్ గెటర్ ఉండాలని. సో ఐ థింక్ ఓవరాల్ పేరెంట్స్, కోచెస్, ఫిజియోస్, ట్రైనర్స్ వీళ్ళందరూ దే ప్లేడ్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఇన్ షేపింగ్ మై కెరియర్. 2005లో మీకు ప్రపంచ కప్ ఆడిన అనుభవం ఉంది, కానీ ఇప్పుడు ప్రపంచ కప్లో మాత్రం మొత్తం భారతీయులంతా మిథాలీ రాజ్ ఎలా అయినా సరే గెలిచి తీరాలి
అని చెప్పి ఒక పట్టుదలతో చూస్తూ ఉన్నారు. ఎలా అనిపించింది ఆ టైంలో మీకు? ఆ టైం 2005లో అయితే చాలామందికి తెలియలేదు మేము ఇంక వరల్డ్ కప్ ఆడుతున్నామని సౌత్ ఆఫ్రికాలో. బట్ ఈసారి అందరికీ తెలుసు దట్ ఇండియన్ టీమ్ ఫైనల్స్ రీచ్ అయింది అండ్ చాలా యూనో పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ అయిందనమాట. బట్ ఆబ్వియస్లీ ఫుల్ ఇండియా వాజ్ బ్యాకింగ్ ఇండియన్ టీమ్. అది చాలా మంచి ఫీలింగ్. ఎందుకంటే ఇలాంటి ఫీలింగ్ నేను మెన్స్ క్రికెట్లో చూశాను. వరల్డ్ కప్ మెన్స్ టీమ్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంటే ఎక్కడ చూసినా అందరూ మ్యాచ్ టెలివైజేషన్ టీవీలో స్విచ్ ఆన్ చేసి మ్యాచ్ ఛానల్ చూసి డిస్కషన్ మన టీం గెలవాలని అదొక ఫీలింగ్ ఉండే. బట్ ఆ ఫీలింగ్ ఈసారి ఫస్ట్ టైం నేను ఉమెన్స్ క్రికెట్ టీంకి వెళ్ళి చూశాను. సో అది ఒక చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. యాజ్ అ కెప్టెన్ ద హోల్ కంట్రీ ఈజ్ బ్యాకింగ్. మహిళా క్రికెట్కి సచిన్ లాంటిది మిథాలీ రాజ్ అని అంటున్నారు. 2011లో సచిన్ గెలవాలి అని ఎంత కోరుకున్నారో 2017లో మిథాలీ రాజ్ని కూడా అలాగే ప్రపంచ కప్ గెలవాలి అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఫైనల్కి వచ్చేటప్పటికి కానీ మీరు ఊహించుండరు ఈ ఫెయిల్యూర్ని కదా? మ్యాచ్ ఎలా టర్న్ అయిపోయిందంటే 80% అయితే నేను అనుకున్నాను మేము మ్యాచ్ గెలుస్తామని. బట్ అలా టర్న్ అరౌండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవే హై లెవెల్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ విల్ హెల్ప్ ఫ్యూచర్ మ్యాచెస్లో. ఈ టీమ్కి ఈ ఎక్స్పీరియన్స్ విల్ హెల్ప్ దెమ్. కానీ ఇంత డిఫరెన్స్ అవుతుంది ఈ వరల్డ్ కప్ అండ్ ఇంతమంది ఫాలో చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు. అయితే అందరూ కూడా విశ్లేషణలు చేస్తూ ఉంటారు మ్యాచ్ అయిపోయిన వెంటనే ఎందుకు ఓడిపోయింది అని. అలాగే మీరు మీ టీంతో కలిసి ఎక్కడ మనం ఓడిపోయాం, ఎక్కడ మ్యాచ్ టర్న్ అయిపోయింది, గెలుస్తాం అనుకున్న చోట అనుకుని విశ్లేషణ ఉంటుంది కదా. మీ వైపు నుంచి మీ ఫెయిల్యూర్స్ ఏమని అనుకున్నారు మీరు అప్పుడు ఆ టైంలో? ఐ థింక్ ఓన్లీ ఫెయిల్యూర్ ఏంటంటే ఇన్ఎక్స్పీరియన్స్ లేదు లోవర్ ఆర్డర్కి ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి. ఇంగ్లాండ్ హ్యాస్ ఆల్రెడీ ప్లేడ్ ఆస్ట్రేలియా. సిమిలర్ సిచ్యువేషన్లో వాళ్ళు లీగ్ ఫేస్లో వాళ్ళు గెలిచారు. సో అలాంటి టైం అండ్ ఇంగ్లాండ్ ఆల్సో చాలాసార్లు ఫైనలిస్ట్ ఉండే వరల్డ్ కప్స్లో. సో వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట వరల్డ్ కప్ ఫైనల్ ఆడడం. బట్ ఇండియాకి బేరింగ్ 2 of us, నేను ఇంకా జులన్ గోస్వామి వర్ పార్ట్ ఆఫ్ 2005 వరల్డ్ కప్ ఫైనల్. అందరూ ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఇన్ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ స్టిల్ ఫస్ట్ టైం ఫైనలిస్ట్గా ఉంటే వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వన్ సైడెడ్ కాకుండా రియలీ గుడ్ ఫైట్ ఇచ్చిండ్రు ఇంగ్లాండ్ టీంకి. ఓకే, ఇప్పుడు మహిళా క్రికెట్ మీద చాలా చర్చ జరుగుతోంది. అప్పుడు 2005లో ఆడినప్పుడు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు 2017కి వచ్చినప్పటికీ అందరూ కూడా అటువైపే చూశారు. పురుషులతో సమానంగా మహిళలు క్రికెట్ ఆడతారా అని వ్యంగ్యంగా మాట్లాడుకున్న రోజుల్ని దాటిపోయి ఈరోజు అంత ఆసక్తికరంగా గెలవాలి అనే ఒక పట్టుదలతో కోరుకున్నప్పుడు ఇప్పుడు ఈ కారణాలు ఏంటనుకుంటున్నారు ఇంతగా హైప్ రావడానికి మహిళా క్రికెట్కి? ఐ థింక్ మ్యాచెస్ టెలివైజ్ అయ్యారు కాబట్టి అందరూ ఫస్ట్ హ్యాండ్ లైవ్ మ్యాచెస్ చూశారు. గర్ల్స్ ఆడడం చూశారు లైవ్గా. సో ఐ థింక్ దట్ హ్యాస్ మేడ్ ద డిఫరెన్స్. అండ్ ఆల్సో సోషల్ మీడియాలో ఇంత ప్రమోషన్ అయింది. ICC, BCCI has made effort to promote women's cricket. So I think adi is made a big difference is that matches televised అయితే చాలా మంది కూర్చుని చూసారు. yes, సో అది ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయిందనమాట అందరిలో. కానీ మెన్స్ క్రికెట్కి ఉన్నంత గౌరవం కానీ వాళ్ళకి ఇస్తున్న ప్రోత్సాహకాలు కానీ విమెన్ క్రికెట్కి లేదు. ఎప్పుడైనా మీకు బాధ కలిగించిందా ఈ అంశం? బాధ అంటే ఇట్స్ ఓన్లీ దట్ మ్యాచెస్ ఎన్ని టెలివైజ్ అయితే ఎంత రెగ్యులర్గా టెలివైజ్ అయితే దట్ విల్ ఓన్లీ హెల్ప్ స్పోర్ట్ ఉమెన్స్ క్రికెట్. కానీ అంత రెగ్యులర్గా మనం మ్యాచెస్ ఆడడం కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ వై యునో పాపులారిటీలో వీ ఫాల్ బిహైండ్. అయితే ఒక్కసారి మనం మీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మీ ఫాదర్ మిమ్మల్ని క్రికెట్ వైపు ఎక్కువ ప్రోత్సహించారని చెప్పారు. మీకున్న ఇంట్రెస్ట్ అప్పుడు ఏంటి? మీకు క్రికెట్ వైపు ఇంట్రెస్ట్ ఉందా అసలు? నేను క్రికెట్లో జాయిన్ అయినప్పుడు చాలా యంగ్ 10 year old ఉండే. అండ్ ఇనీషియల్గా అయితే ఇంట్రెస్ట్ ఉండే. బట్ లేటర్ ఆన్ ప్రొఫెషనల్గా తీసుకున్నప్పుడు ఐ డెంట్ డెవలప్ దట్ మచ్ ఇంట్రెస్ట్. బట్ అగైన్ గేమ్ ఎలా అంటే క్రికెట్ ఆడితే యూ 2 different cities ప్లేసెస్ చూస్తారు, కొత్త ప్లేసెస్, డిఫరెంట్ పీపుల్. సో అది హ్యాస్ కంటిన్యూడ్ ద ఎక్సైట్మెంట్ ఇన్ మీ. సో దట్ వాజ్ గుడ్. ఓకే, అయితే ఈ ప్రోత్సాహకాల విషయానికి వచ్చినట్లయితే మహిళా క్రికెట్ని కూడా ఎక్కువ ఆదరించడానికి, ఎక్కువ మంది అమ్మాయిలు క్రికెట్ వైపు మొగ్గు చూపడానికి ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఐ థింక్ గ్రాస్ రూట్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో టీమ్స్ డెవలప్ చేస్తే, స్కూల్ టీమ్స్, ఇంటర్ స్కూల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ మ్యాచెస్ పెడితే ఐ థింక్ ఆ ఇంట్రెస్ట్ డెవలప్ చేయగలుగుతాం అమ్మాయిల్లో, యంగ్ గర్ల్స్ హూ ఆర్ స్కూల్ లెవెల్లో.
ఎందుకంటే నేను కూడా స్కూల్లోనే స్టార్ట్ చేశాను, నా స్కూల్ టీమ్ ఉండే. సో దట్స్ హౌ ఐ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రికెట్. సో స్కూల్స్లో కూడా స్కూల్స్ ఇఫ్ దే క్యాన్ encourage girls to take up and form teams. So I'm sure there will be more girls playing, representing the state, getting named for the school, for the state, eventually for the country. లేడీస్ విషయానికి వచ్చినప్పటికీ క్రీడా రంగంలో ప్రోత్సహించడానికి చాలామంది తల్లిదండ్రులు వెనకాడుతూ ఉంటారు. ఎందుకంటే చాలా రాజకీయాలు ఉంటాయి, ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి, వాళ్ళ ఫిజికల్ ప్రాబ్లమ్స్ దానికి సపోర్ట్ చేయవు, ఎప్పుడు ఏ మ్యాచెస్ ఆడాలో మనకి ముందే తెలియదు, ఇలాంటివన్నీ కూడా కారణమవుతూ ఉంటాయి వెనక్కి రావడానికి. మీరేమంటారు, మీరు ఎలాంటి హర్డిల్స్ ఎదుర్కొన్నారు? ఐ థింక్ నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే మ్యాచెస్ ఎక్కువ ఉన్నాయి, బట్ there was no money involved and different experience in traveling by train, buses అని. బట్ ఇప్పుడు బీసీసీఐ అండర్లో అదన్నీ చాలా ఆర్గనైజ్డ్ ఉంది. గర్ల్స్ స్టేట్ అసోసియేషన్స్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. దే ఫ్లై బై దే గో బై ఫ్లైట్, దే ట్రావెల్ బై ఫ్లైట్ అండ్ ఫెసిలిటీస్ మంచి స్టేడియంస్లో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎన్వైరన్మెంట్ చాలా పాజిటివ్ ఉంది, చాలా ఎంకరేజింగ్ ఉంది. ఈ టైమ్స్ ఈజ్ డిఫరెంట్ టు వాట్ ఐ ఫేస్డ్ ఇన్ 90s. సో ఇప్పుడు ఒకవేళ అమ్మాయిలు అనుకుంటున్నారు ఇట్ ఈస్ అ క్రికెట్ స్టార్ట్ చేయాలా వద్దా అని, ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ ఇట్ ఈస్ అ గుడ్ టైమ్. ఈవెన్ పేరెంట్స్కి కూడా నేను చెప్తాను ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ టు పుట్ యువర్ గర్ల్ ఇన్ క్రికెట్. ఎందుకంటే అన్ని అకాడమీస్ ఆర్ ఓపెన్ టు ఎన్రోలింగ్ యంగ్ గర్ల్స్, గివింగ్ దెమ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్. మీరు ఇంత పెద్ద క్రెడిట్ సాధించుకుని వచ్చినప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాలేదు, అటెండ్ కాలేదు మిమ్మల్ని స్వాగతించడానికి, మీరేమైనా అప్పుడు ఫీల్ అయ్యారా? లేదు, ఐడెంట్. అంటే నేను ఫస్ట్ థింగ్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంతమంది వస్తారని నన్ను రిసీవ్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ ఐ మెట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ HCA ఇన్ BCCI ఫంక్షన్ వేర్ ఇన్ he was asking that when I'm free to that they can felicitate me. ఎందుకంటే I was so stuck up with media ఆ టైంలో that I could not even talk to him properly. కానీ I don't feel bad because HCA no matter what, even I don't represent them in domestic. ఎందుకంటే I play for railways because I'm employed with railways. అయినా 2002లో 2005లో నేను ఎప్పుడైనా వరల్డ్ రికార్డ్ చేసినప్పుడు అండ్ లీడింగ్ ఇండియా, they've always recognized and felicitated me. So I don't feel bad that they've not come. And I will still be more than happy to be part of HCA. ఓకే, మీ టీం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఒక్కొక్కళ్ళు తురుపు ముక్కలు ఆడారని చెప్పుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది మీ టీం గురించి చెప్పండి? టీమ్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ యంగ్ గర్ల్స్. ఈ టీమ్ 2-3 years నుంచి టుగెదర్ ఆడుతున్నాం కాబట్టి వీఆర్ లైక్ అ ఫ్యామిలీ, లైక్ అ యూనిట్. అండ్ ఈ టీమ్కి ఎర్లియర్ టీమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే they've grown in confidence playing more matches and each and every player is talented. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్తో they are able to groom themselves into better cricketers, more match winning players. So it's a strong unit and ఇప్పటి నుంచి the future of Indian team is bright because they are very talented bunch of players. అయితే మిథాలీ రాజ్ ఈ క్రీడా రంగంలోకి వచ్చేటప్పటికి చాలామంది మనం ఇందాకే అనుకున్నాం పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి, మీకు డే 1 నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా ఈ స్టేజ్కి రావాలంటే మీరు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొనే ఇక్కడికి వచ్చి ఉంటారు కదా, అలాంటి మీకు బాగా స్ట్రగుల్ అయిన సందర్భాలు ఏంటి? ఇనీషియల్గా నేను స్టేట్ లెవెల్ ఆడేటప్పుడు ఐ స్ట్రగుల్డ్ ఫర్ ఎక్విప్మెంట్. ఎందుకంటే అప్పుడు మంచి లెవెల్ ఆడాలంటే మంచి క్వాలిటీ బ్యాట్, ప్యాడ్స్, గ్లవ్స్ ఉండాల్సింది. అండ్ ఆ టైంలో దెర్ వాజ్ నో మనీ అబ్సల్యూట్లీ ఉమెన్స్ క్రికెట్లో. సో ఒక స్పాన్సర్షిప్ డీల్స్ కూడా అంతా ఇట్ వాజంట్ వెరీ ఓపెన్ అనమాట. సో ఆ టైమ్స్లో ఐ స్ట్రగుల్డ్ ఫర్ స్పాన్సర్షిప్ డీల్స్ అండ్ ఈవెన్ టూర్స్ ఆల్సో. ఎప్పుడైనా ఇండియా టూర్స్ వెళ్ళాలంటే ఆ రోజుల్లో 90sలో మనమే స్పెండ్ చేసుకోవాలి టూర్స్కి. సో మై డాడ్ హ్యాస్ టు రన్ అబౌట్ ఆస్కింగ్ హిజ్ ఎంప్లాయీ లైక్ ఆంధ్రా బ్యాంక్ and my college to sponsor my tours anamata. So this was struggles that I did. I used to travel by train alone for 24 to 48 hours, camps attend cheyadaniki alone as a 15-year-old 16-year-old. So I think it all made me very strong and ivala I have so many sponsors to sponsor me and BCCI to look after the travel plans and all. I've come a long way. Kani politics is part of everyday life, whether you're working in a company or
playing a sport. I think it's part of life now, and we'll have to deal with it, accept it, how best you can. మీరు ఎలా దాన్ని యూస్ చేస్తారు యాజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఆల్ యువర్ కెరియర్ ఆర్ యువర్ లైఫ్. ఇట్స్ అప్ టు ఈచ్ ఆఫ్ అస్, బట్ అందరూ అట్ సమ్ పాయింట్ అదర్ ఎవ్రీబడి వుడ్ హ్యావ్ ఫేస్డ్ ఇట్. అయితే మీరు క్రికెట్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా మహిళా క్రికెట్ చూసే దృష్టికోణం ఖచ్చితంగా మారిందని అనుకోవాలి. ఈరోజు వరల్డ్ నెంబర్ 1కి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం నుంచి కూడా మీకు ప్రోత్సాహకాలు వచ్చాయి. ఇంకా ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? Well, I think BCCI under వచ్చిన తర్వాత everything looks very organized women's cricket లో, but BCCI ఉంటే governments really don't come forward అనమాట. వాళ్ళు వేరే స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తారు, బట్ దిస్ టైమ్ అరౌండ్ గవర్నమెంట్ ఆల్సో has supported women's cricket, and they should continue to support, and ఎక్కువ మ్యాచెస్ ఉంటే and more corporate companies జాబ్స్ ఇస్తే ఇట్ విల్ బీ వెరీ బెనిఫిషియల్ ఫర్ ఉమెన్ క్రికెటర్స్. ఓకే, విమెన్స్ ఐపీఎల్ గురించి మీ ఉద్దేశం ఏంటి? విమెన్స్ ఐపీఎల్ క్యాన్ హ్యాపెన్, ఎందుకంటే ఇది ఒక మంచి టైం లీగ్ ఓపెన్ చేయడానికి. బట్ అగైన్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వాళ్ళ అవైలబిలిటీ అండ్ డొమెస్టిక్ ప్లేయర్స్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ గేమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కానీ ఎక్కడైనా స్టార్ట్ చేయాల్సిందే, స్మాల్ ఇస్ స్టార్ట్ చేయాలా. సో మేబీ ఇన్ ఇయర్ ఆర్ 2 BCCI I'm sure will give it a thought. సో మిథాలీ రాజ్ ఏదైనా అకాడమీ స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ మంది మహిళా క్రికెటర్లని తయారు చేసే ఛాన్స్ ఉందా? Well, that I think retirement తర్వాతనే I can think about it. I still have 2 more years. So ఈ 2 yearsలో నేను ఎంత బెస్ట్ ఇంటర్నేషనల్గా నేను టీమ్ని మోటివేట్ చేసి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం, దట్ ఈస్ గోయింగ్ టు బీ ఇంపార్టెంట్ ఫర్. అంటే రిటైర్డ్ అవ్వడం అనేది మన చేతుల్లో కూడా ఉంటుంది కదా, అంటే మనం మెయింటైన్ చేసే ఫిట్నెస్ కావచ్చు, మన పర్ఫార్మెన్స్ కావచ్చు, దీనిపైన కూడా ఆధారపడి ఉంటుంది. బట్ యు ఆర్ టోటలీ ఫిట్. నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు మీరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. మీ ఉద్దేశం? నెక్స్ట్ వరల్డ్ కప్ I have not planned yet, కానీ 2 years తో మినిమం I will definitely play. రైట్. ఇక ఫైనల్గా మీరా క్రికెట్లోకి రావాలి, క్రికెట్లో నెంబర్ 1 అవ్వాలి అనుకునే మహిళలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే అదే ఒక ప్రాసెస్, లెంతీ ప్రాసెస్, కానీ ఇమీడియట్గా వెన్ యూ స్టార్ట్ ఆఫ్ క్రికెట్ చాలా టైం మన ఫౌండేషన్, మన టెక్నిక్స్ లెర్న్ అవ్వడంలోనే పెడుతున్నాము. అండ్ యూజ్ ఆల్ ద ఫెసిలిటీస్ విచ్ ఈస్ అవైలబుల్ టు యూ టు నర్చర్ యూ ఇంటూ అ గుడ్ క్రికెటర్. ఓకే, అంటే ఏ ఏజ్లో వస్తే బాగుంటుందంటారు క్రికెట్లోకి రావాలి అనుకుంటే? I think young age, school level is an ideal age. Nenu as a 5th standard student I have got into cricket, so I think school level lo ste you'll have more time to play higher level, and career also you'll have longer spell of career. Right. Thank you so much, Mithali Raj. Once again, congratulations. Thank you.